మావోయిస్టు పార్టీ తుది అంకానికి చేరుకుంది. మావోయిస్టు అగ్రనేత దేవ్జీ ఈ రోజు మీడియా ముందుకు రానున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీ కార్యదర్శి దేవ్జీతో పాటు కేంద్ర కమిటీ సభ్యులు మల్లరాజిరెడ్డి, నూనె గంగన్నలు కూడా లొంగిపోయారు. ముగ్గురు అగ్రనేతలతో పాటు భారీగా కార్యకర్తలు సైతం జనజీవన స్రవంతిలో కలిసిపోనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత లైవ్ లో మాట్లాడుతున్నారు డీజీపీ శివధర్ రెడ్డి. సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జ్ టిపిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ ఎలియాస్ కుముదాదా, అట్లానే సెంట్రల్ కమిటీ సభ్యుడు సీసీఎం అయిన మల్ల రాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్, వీళ్ళిద్దరితో పాటుగా రాష్ట్ర స్థాయి చెందినటువంటి తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్ ఎలియాస్ జగన్, మరియు రాష్ట్ర కమిటీ సభ్యుడు స్టేట్ కమిటీ మెంబర్ అయినటువంటి నూనె నరసింహారెడ్డి ఎలియాస్ గంగన్న ఎలియాస్ సన్ను దాదా కూడా అజ్ఞాతాన్ని వీడి బయటికి వచ్చినారు. వారికి మేము అభినందనలు తెలుపుతున్నాం. వీరి యొక్క వివరాలు క్లుప్తంగా ఆల్రెడీ మీకు ఇచ్చినటువంటి నోట్లో ఉన్నాయి, కానీ వీక్షిస్తున్న వాళ్ళ కోసం అని చెప్పి వివరాలు. ఈ తిరుపతి జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందినటువంటి వాడు. ఈ పాత కరీంనగర్ జిల్లా, ఇప్పుడున్నటువంటి జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందినటువంటి వ్యక్తి. ఇతనికి ప్రస్తుతం 62 సంవత్సరాలు. ఇతను కోరుట్లలో ప్రాథమిక విద్య పూర్తి చేసుకొని తర్వాత మెట్రికులేషన్ పూర్తి చేసుకొని తర్వాత కోరుట్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీలో చేరినప్పుడు, తర్వాత కరీంనగర్లో ఇంటర్మీడియట్ చేస్తున్నప్పుడు ఆర్ఎస్యూతో సంబంధాలు ఏర్పడి ఆ విధంగా విప్లవ రాజకీయాల పట్ల ఆకర్షితుడైనాడు. కోరుట్ల ఆర్ఎస్యు టౌన్ అధ్యక్షునిగా, తర్వాత కరీంనగర్ ఆర్ఎస్యు టౌన్ అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించినాడు. 78లో సిపిఎంఎల్ పీడబ్ల్యూ కంటే ముందు రూపం ఉన్నటువంటి సిపిఎల్ ఆర్గనైజేషన్ పెట్టినటువంటి జగిత్యాల జైత్యయాత్రలో పాల్గొని దాని ద్వారా ఆకర్షితుడైనాడు. ఇతను 1982లో సిపిఎంఎల్ పీపుల్స్ వార్లో జాయిన్ అయినాడు. 1980లో ఆ పార్టీని ప్రారంభించారు, అది మీకు తెలుసు. తర్వాత 1984లో ముప్పాళ్ళ లక్ష్మణరావు ఎలియాస్ గణపతి ఇచ్చినటువంటి సూచన మేరకు మల్ల రాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్, టిపిరి తిరుపతి ఇద్దరు దండకారణ్యానికి వెళ్ళినారు. అక్కడి నుంచి పూర్తిగా దండకారణ్యంలో మహారాష్ట్రలో తన అజ్ఞాత జీవితాన్ని గడిపినాడు. గచ్చిబౌలి జిల్లా కార్యదర్శిగా, తర్వాత బండారా డివిజన్ కమిటీ మహారాష్ట్ర స్టేట్లో తన కార్యదర్శిగా అట్లా అతను పనిచేసి 2001లో 9th కాంగ్రెస్కు హాజరై అక్కడ సెంట్రల్ కమిటీ మెంబర్గా పదోన్నతి పొంది, తర్వాత సెంట్రల్ మిలిటరీ కమిషన్ అత్యున్నతమైనటువంటి మిలిటరీ బాడీ అది సిపిఐ మావోయిస్టులకు, దానికి సభ్యుడిగా నియమితుడైనాడు. 2017లో సెంట్రల్ మిలిటరీ కమిషన్ పూర్తి ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహించి ఇప్పటికీ అదే బాధ్యతలో ఉన్నాడు. మల్లోజుల వేణుగోపాల్ ఎలియాస్ సోను పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత సిపిఐ మావోయిస్టు పార్టీ యొక్క అధికార ప్రతినిధిగా కూడా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం పోలిట్ బ్యూరో మెంబర్గా సెంట్రల్ మిలిటరీ కమిషన్ ఇన్ఛార్జిగా ఉంటూ అజ్ఞాతం నుంచి బయటకు వచ్చినాడు. తర్వాత మల్లా రాజిరెడ్డి, వీరిది శాస్త్రపల్లి గ్రామం, మంథని మండలం, పెద్దపల్లి జిల్లా, పాత కరీంనగర్ జిల్లా. ఇతను సెంట్రల్ కమిటీ సభ్యుడిగా పనిచేస్తూ ఉన్నాడు. ఇతను నార్మల్ వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు. 1975లో రత్నమ్మ తన భార్యను పెళ్లి చేసుకున్న తర్వాత ఆమెతో పాటుగానే ఆమె కూడా అయినంబడే పార్టీలోకి వెళ్ళిపోయింది. తర్వాత ఆమె ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో 1998లో మరణించింది. ఇతను 71లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి 1974లో ఆర్ఎస్యూలో జాయిన్ అయినాడు. మల్లోజుల కోటేశ్వరరావు ఎలియాస్ కిషన్జీ, అతను వెస్ట్ బెంగాల్లో ఎన్కౌంటర్లో మరణించినాడు. అతనితో కలిసి ఈ మార్క్సిస్ట్ లెనినిస్ట్ మావోయిస్ట్ సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడై అయినాడు.
తర్వాత 1980లో సిపిఎంఎల్ పీడబ్ల్యూ ప్రారంభించిన తర్వాత బొగ్గుగనుల ప్రాంతంలో ఉద్యమ నిర్మాణానికి కృషి చేసినాడు. 1988లో అంతకుముందు అరెస్ట్ అయ్యి ఆదిలాబాద్ జైలు నుంచి తప్పించుకొని పారిపోయి సబ్ జైలు నుంచి పారిపోయి 1989లో మళ్ళీ అజ్ఞాత జీవితం మొదలుపెట్టినాడు. సాగర్ నాయకత్వంలోని మంగి ఆదిలాబాద్ జిల్లా మంగి సాయుధ దళంలో పనిచేసినాడు. సరే, ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి మీకు. గచ్చిబౌలి డీజల్ కమిటీ సెక్రటరీగా ఆ జిల్లా సెక్రటరీ పనిచేసినాడు. తర్వాత 87లో దండకారణ్య కమిటీకి అప్పుడు పెట్టినటువంటి పీడబ్ల్యూ పెట్టినటువంటి దండకారణ్య కమిటీకి తొలి కార్యదర్శిగా నియమితుడైనాడు. అంతకుముందు ఫారెస్ట్ కమిటీ కార్యదర్శిగా కూడా పనిచేసినాడు. 1990లో సెంట్రల్ కమిటీ సభ్యునిగా నియమితుడై దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి గైడ్ చేసేటువంటి బాధ్యతలు అతనికి అప్పగించారు. 2001లో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు సంబంధించినటువంటి ఈ రాష్ట్రం కలుపుకొని సౌత్ వెస్ట్ రీజనల్ బ్యూరోను ప్రారంభించగా దానికి అతన్ని ఇన్ఛార్జిగా నియమించారు. తర్వాత 2007లో జరిగినటువంటి యూనిటీ కాంగ్రెస్ లో ఇతన్ని పోలిట్ బ్యూరో సభ్యునిగా నియమించారు. అంటే టాప్ 5-6లో అతను ఒకడన్నమాట. 2007లో కేరళ రాష్ట్రంలో సంస్థాగతపరమైనటువంటి కార్యక్రమాల కోసం పోయినప్పుడు అక్కడ అరెస్ట్ అయినాడు. మళ్ళీ 2009లో జైలు నుంచి విడుదలైన తర్వాత మళ్ళీ అజ్ఞాతవాసం ప్రారంభించాడు. 2010 నుంచి 16 వరకు ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు సిఓబి స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా పనిచేశాడు. తర్వాత 2017లో ఒడిశా రాష్ట్ర కమిటీకి కూడా సెక్రటరీగా ఉంటూ దానికి మార్గదర్శకత్వం వహించాడు. 2022లో దండకారణ్యకు బదిలీ అయ్యి అప్పటి నుంచి ఇప్పటి వరకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీకి ఇన్ఛార్జిగా సిసి మెంబర్స్ తరపు నుంచి ఇన్ఛార్జిగా కొనసాగుతున్నాడు. ఇక ఇక్కడ బయటకు వచ్చినటువంటి మూడవ నాయకుడు బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్. ఈయన 46 years ఆఫ్ ఏజ్. ములుగు జిల్లా తాడ్వాయి మండలం చెందినటువంటి కాలోపల్లి గ్రామం. ఇంతకుముందు ఈ ప్రాంతం పాత వరంగల్ జిల్లాలో ఉండేది. ప్రస్తుతం అతను తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఇతను కాలోపల్లికి చెందినటువంటి 10 ఎకరాల తండ్రికి 10 ఎకరాల భూమి ఉన్నది. ఆయన ఫ్యామిలీలో కొంత ఇతని కజిన్ తర్వాత బ్రదర్స్ కూడా కొంత ఈ విప్లవ పార్టీల పట్ల అనుకూలం చూపించిన వాళ్ళు. బడే నాగేశ్వరరావు ఇతని కజిన్ ఎలియాస్ ప్రభాకర్ ఎన్కౌంటర్లో కూడా మరణించినాడు. దామోదర్ బయకపేట తర్వాత రాయనగూడెంలో ఉన్నత పాఠశాలలో చదివి గోవిందరావుపేట ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్నాడు. 96లో 10th క్లాస్ చదువుతున్నప్పుడే ఆర్ఎస్యూ పట్ల ఆకర్షితుడై అందులో పనిచేసి ఆర్ఎస్యూలోకి జాయిన్ అయినాడు. తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి ఏటూరు నాగారం మహాదేవపూర్ ప్రాంతం దళంతో తన అజ్ఞాత జీవితాన్ని ప్రారంభించాడు. తర్వాత ఏటూరు నాగారం మహాదేవపూర్ ఏరియా కమిటీకి కార్యదర్శిగా పనిచేసిండు. ఖమ్మం, కరీంనగర్, వరంగల్ డివిజనల్ కమిటీకి సభ్యుడిగా కూడా పనిచేసిండు. తర్వాత 2007లో ఈస్ట్ డివిజన్ కమిటీ కార్యదర్శిగా కూడా నియమించబడ్డాడు. 2015లో తెలంగాణ స్టేట్ కమిటీలో సభ్యునిగా నియమించబడి 2019లో తెలంగాణ రాష్ట్ర కమిటీ మిలిటరీ అఫైర్స్ కూడా అతను ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నాడు. 2025 జనవరిలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సెక్రటరీగా నియమించబడి ఇప్పటి వరకు ఆ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. నూనె నరసింహారెడ్డి, ఇలియాస్ గంగన్న, ఇలియాస్ రాహుల్, ఇలియాస్ అన్నుదాదా. ఈయనకి 62 ఏళ్ల వయసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా కాకమాన మండలం వల్లూరు గ్రామానికి చెందినవాడు. ఇతను దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీలో ఉన్నాడు. పొలిటికల్ ఎడ్యుకేషన్ వ్యవహారాలు చూస్తుంటాడు. ఇతను బీఎస్సీ పూర్తి చేసిన తర్వాత నరసరావుపేటలో ఎల్ఎల్బి కోసం అని చెప్పి గుంటూరులో చదువుతూ ఆర్ఎస్యూ కలాపాల పట్ల ఆకర్షితుడైపోయి యూజీ అయిపోయినాడు. 1990లో దుర్గిదళంలో పనిచేశాడు. అట్లానే ఇంకా రకరకాలుగా డిఫరెంట్ ప్లేస్లో పనిచేసిండు. కానీ 2002లో అతన్ని విజయవాడలో పోలీసులు అరెస్ట్ చేయగా మళ్ళీ 2004లో బయటకు వచ్చి
మళ్ళీ ఆ టైంలో 2004లో జరిగినటువంటి చర్చల కార్యక్రమంలో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఎంఎల్ పీడబ్ల్యూకి మధ్య జరిగినటువంటి చర్చలలో అతను ఆ చర్చలకు ఉన్నటువంటి మెయిన్ సభ్యులకు సహకరించాడు. తర్వాత మళ్ళీ యూజీ అయిపోయిన తర్వాత పొలిటికల్ ఎడ్యుకేషన్ టీంలో పనిచేసిండు. స్కోప్ సబ్ కమిటీ ఆఫ్ పొలిటికల్ ఎడ్యుకేషన్, సబ్ కమిటీ అండ్ పొలిటికల్ ఎడ్యుకేషన్ అంటారు, దాంట్లో పనిచేసిండు. తర్వాత 2008లో స్టేట్ కమిటీ అయిన తర్వాత మెంబర్ అయిన తర్వాత బీహార్ జార్ఖండ్ ఏరియాలో పనిచేస్తున్నప్పుడు 2010లో బొకారోలో అరెస్ట్ అయినాడు. 2014లో మళ్ళీ విడుదలైనాడు. విడుదలైన తర్వాత అఖిరాజ్ హరగోపాల్ ఇలియాస్ సాకేత్తో కలిసి తర్వాత మళ్ళీ ఆయన చెప్పినందువలన మళ్ళీ మోటివేట్ అయ్యి మళ్ళీ పార్టీలో అజ్ఞాతంలోకి వెళ్ళిపోయినాడు. 2025లో ఇతన్ని తెలంగాణ రాష్ట్ర కమిటీకి బదిలీ చేయగా అప్పటి నుంచి ఇప్పటి వరకు అతను ఆ బాధ్యతలో ఉన్నాడు. 21 అక్టోబర్ 2025 రోజు పోలీసు అమరవీరుల సంస్కరణ సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు చాలా మంది బయటకు వస్తున్నారు. అజ్ఞాతం వీడి తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యం కమ్మని చెప్పి వారప్పుడు పిలుపునిచ్చినారు. సరే వాళ్ళు బయటకు వచ్చిన దానికి వేరే కొన్ని కారణాలు చూపించినాము, అందులో క్లియర్గా ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. తెలంగాణ ప్రభుత్వం తరపు నుంచి ఏదైతే పునరావాసం పథకం మనం ప్రారంభించినామో 1993 ఆ టైంలో, దాంట్లో ఏదైతే వీరికి రివార్డ్ రావాలనో పునరావాసానికి సంబంధించినటువంటి అంశాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా వారికి ఇవ్వబడతాయి. ఇప్పుడు ఇందులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఐజీగా ఉన్నటువంటి శ్రీమతి సుమతి గారు, వారి టీం చేసినటువంటి అద్భుతమైన కృషి కారణంగానే వీళ్ళందరూ బయటకు వచ్చినారు. వాళ్ళని మెల్లమెల్లగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులను గురించి అవగాహన చేయించడము, తర్వాత వారిని బయట తీసుకురావడంలో మేము చాలా పెద్ద పాత్ర వహించారు. అట్లాగే వారికి ఐడీజీ ఇంటెలిజెన్స్ విజయ్ కుమార్ గారు కూడా నా యొక్క అభినందనలు. ఈ విధంగా 2025-26లో లాస్ట్ 2 yearsలో, ఇంకా 2 years కూడా కాలేదు, 4 CCMలు బయటకు వచ్చినారు. 16 మంది SCMలు, 26 మంది డివిజనల్ కమిటీ సభ్యులు అండ్ సెక్రటరీలు 26 మంది, అట్లా ACMలు ఆర్ ACSలు 85 మంది, పార్టీ మెంబర్స్ 460 మంది, మొత్తం 591 మంది లాస్ట్ 2 yearsలో వాళ్ళు బయటకు వచ్చినారు. తెలంగాణకు సంబంధించినంత వరకు మనకు 11 మంది తెలంగాణలో పుట్టి పెరిగిన 11 మంది ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. వాళ్ళు కొంతమంది ఆల్రెడీ మాకు టచ్లోకి వచ్చినారు, వాళ్ళు కూడా పిలుస్తున్నాం తొందరగా బయటకు రమ్మని చెప్పి. ఇందులో మళ్ళొకసారి రాష్ట్ర ముఖ్యమంత్రి, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సందేశాన్ని మరొకసారి పునరుద్ఘాటిస్తున్నాను. యూజీలో ఉన్నటువంటి వాళ్ళు, తెలంగాణకు సంబంధించిన వాళ్ళు తొందరగా బయటకు వచ్చి ఈ ప్రధాన స్రవంతిలో, ప్రధాన జనవాహినిలో కలవాలని చెప్పి మరొకసారి పిలుపునిస్తున్నాను. తెలంగాణ కోసం అని చెప్పి కాన్స్టిట్యూషనల్ మీన్స్లో, లీగల్ మీన్స్లో పనిచేయాలని చెప్పి వాళ్ళని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. yes ma'am, India, okay, ठीक है, okay, time చెప్తా.